गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि। ఇది బై ఎలక్షన్ అయినా ఇరు వర్గాలు కూడా ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. యావత్ రాష్ట్రం కూడా 3 ఏళ్ల నుంచి ఎటువంటి ఎలక్షన్ రాకపోవడం ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నిక మీద అంత దృష్టి పెట్టారు. కాబట్టి ఆ తర్వాత మా టీంను కూడా ఒకసారి వెళ్ళి పరిశీలించి ప్రజానాడు ఎలా ఉందో కనుక్కొని చెప్పమన్నాను. అలాగే వాళ్ళు నాకు తెలియజేశారు. ఈ నంద్యాల బై ఎలక్షన్లో టీడీపీ గెలుస్తుందని చెప్పి ఖచ్చితంగా చెప్పారు. నాకు అంటే నేను ఇప్పుడు అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు కాబట్టి నేను ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని చెప్పి ఇక్కడ నేను బల్లగుద్ది చెప్పడానికి నాకు ఆస్కారం లేదు. ఎందుకంటే నేను ఒక అంచనా, ఇది మా టీం ఏదైతే నేను ఒక హాబీగా తీసుకొని ఈ రాజకీయ విశ్లేషణ చేసుకుంటూ రాజకీయ అంచనాలు రాష్ట్రంలో కానీ రాష్ట్రాల్లో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ అధిష్టానానికి అందజేయడం కోసం ఇది ఒక ప్రక్రియగా పెట్టున్నాను. అలాగే అప్పుడప్పుడు ఎలా ఉందో ప్రజల నాడు అని చెప్పి తెలుసుకుంటున్నాను. అందులో భాగంగానే మా టీంని నంద్యాల పోయి అక్కడ పరిశీలించి ఎలా ఉందో ఇంకా పోటాపోటీగా జరుగుతుందని చెప్పి అనుకుంటున్న ఎన్నికల్లో ప్రజల నాడు ఎలా ఉంది, ప్రజల తీర్పు ఎలా ఉంటుందో తెలియజేయమని చెప్పాను. వాళ్ళు ఇచ్చిన నివేదిక నా పర్సనల్ ఒపీనియన్ కాదు, వ్యక్తిగత అభిప్రాయం కాదు, వాళ్ళు ఇచ్చిన అభిప్రాయం ప్రకారం టీడీపీ గెలుస్తుందని చెప్పారు. అంటే ఇప్పుడు నేను రాజకీయ పార్టీలో ఉంటే ఫ్యాక్టర్స్ చెప్పేవాడిని. ఇప్పుడు ఫ్యాక్టర్స్లో చెప్తే మళ్ళీ ఏమవుతుందంటే అది అదే టీం విశ్లేషణలో కూడా మా టీం వాళ్ళు చెప్తే పర్వాలేదు, నాకే నేను వచ్చి ఇప్పుడు చెప్తే అది రాజకీయంగా అది ఒక భావన కింద వస్తుంది. కాబట్టి దయచేసి ఎందుకంటే ఆ విశ్లేషణలో కేవలం ఆ రిజల్ట్ వరకు మాత్రమే పరిమితం చేస్తాను. ఇప్పుడు రాజకీయాలు నాకు ప్రాణమైన కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నేను తప్పుకుంటా అన్నాను. సో అందుకని ఆ మాటకు కట్టుబడి ఉన్నాను. ఖచ్చితంగా రాజకీయాలకు వచ్చే అవకాశం లేదు. ఇంకా పూర్తిగాను సగం అంటే ఇప్పుడు నేను రాజకీయాలు తప్పుకుంటా అన్నాను. మీరు 3 ఏళ్ళని చూశారు కదా. కాకపోతే రాజకీయాలు లేకపోతే రాజకీయ విశ్లేషణ అనేది ఒక హాబీ కాబట్టి ఖచ్చితంగా రాజకీయ విశ్లేషణ చేస్తాను. కానీ ఇది 2 రాష్ట్రాలే కాదు, దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా విశ్లేషణ చేస్తూనే ఉన్నాం. సో దాని కొరకే కట్టుబడి ఉంటాం. బై ఎలక్షన్ పెద్ద ప్రాధాన్యత ఇవ్వం మనం. కాకపోతే 3 ఏళ్ల నుంచి ఎటువంటి ఎన్నిక జరగలేదు కాబట్టి ఇప్పుడు మీరైనా నేనైనా రాష్ట్రంలో పార్టీలైనా రాజకీయ నాయకులైనా అలాగే ప్రజలైనా అందరూ కూడా దృష్టి ఎందుకు పెట్టారంటే 3 ఏళ్ల నుంచి మనకు తెలియలేదు, అసలు ప్రజల నాడు ఎలా ఉందో తెలుసుకుందాం అన్న ఒక ఆరాటం అందరిలో ఉంది. సో ఆరాటంలో భాగంగానే నేను కూడా విశ్లేషణ చేశాను, మా టీంను పంపించి ఆ విశ్లేషణ భాగంగానే నేను ఇప్పుడు చెప్పిన ఫలితం. అదే ఇప్పుడు నా అంచనాలు మీకు తెలుసు కదా, మీకు గత 10 ఏళ్ల నుంచి నేను ఇస్తున్నాను. సో మీకు తెలుసు నా అంచనాలు ఎలా ఉన్నాయో. సో అందుకని సరే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, నేను ఏదో ప్రతిసారి నేను కరెక్ట్ అని చెప్పట్లేదు. బట్ కరెక్ట్ అవుతో లేదో రేపు 28 తారీఖు మనకు తెలుసు. ప్రభుత్వానికి అనుకూలంగా పండే ఓటా లేకపోతే జగన్ కు ప్రతిపక్ష నాయకుడు సరిగ్గా నిర్వహించట్లేదు ఆయనకి వ్యతిరేకంగా ఇచ్చే ఓటా? నేను ప్రజల నాడి మీరు అడిగారు. సో ప్రజల అభిప్రాయం ఎన్నికలు ఎలా వస్తుందని అడిగారు, అది అంతవరకు చెప్పాను. దాంట్లో మళ్ళీ విశ్లేషణకి వెళ్ళి ఇది పార్టీల మీద ప్రభావం ఏంటి, అలాగే భవిష్యత్తులో దాని ప్రభావితం ఏంటి, అన్నిటి మీద. ఎందుకంటే ఇది కేవలం ఒక ఫలితంగానే భావించండి. సార్ ఇది రకరకాలుగా చేశారు. అంటే ఇది ఒకసారి చేసింది కాదు, 2-3 సార్లు కూడా. ఎందుకంటే 1-2 సార్లు చూడమని చెప్పాను. ఎందుకంటే ఇది చాలా రోజులు వచ్చింది కాబట్టి ఏదో ఒకసారి అదే ఇప్పుడు అది ప్రీ పోలు ఎగ్జిట్ పోలో అలాగే అన్ని రకాల కాంబినేషన్లో వాళ్ళు ఇచ్చిన అభిప్రాయం అది. ఇది టీడీపీ గెలుస్తుందని చెప్పి. సో దానికంటే ఇప్పుడు ఇంకా వీటన్నింటిలోకి వెళ్ళాలంటే అది మనం ఇంకో రోజు. ఎందుకంటే ఇది కేవలం ఇప్పుడు మన వాళ్ళు ఎన్నికల కంటే నామినేషన్ కంటే ముందు కూడా పరిశీలించారు, ఎన్నికల మధ్యలో పరిశీలించారు, అలాగే నిన్న పరిశీలించారు. సో అన్ని పరిశీలించినాక మాత్రమే నాకు చెప్పారు వాళ్ళు ఏది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని చెప్పి. అది వాళ్ళ అంచనా మాత్రమే. అందుకని ఇది నా వ్యక్తిగత అభిప్రాయం బట్టి కానే కదా చేసి. ఎందుకంటే రేపు 29వ తారీఖున మనకు తెలుస్తుంది ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారని. సార్ మీ మద్దతుదారులు మీ శ్రేయోభిలాషులు అంతా కూడా మళ్ళీ మీరు తిరిగి రాజకీయాలకు రావాలని కోరుకుంటున్నారు. విజయవాడలో పెద్ద మహాసభను ఏర్పాటు చేసి మళ్ళీ వచ్చే ప్రయత్నం అంటున్నారు. ఇప్పుడు ప్రజల అభిప్రాయం కానీ లేకపోతే నా మద్దతుదారులు అవ్వచ్చు లేకపోతే నా శ్రేయోభిలాషులు అవ్వచ్చు, ఖచ్చితంగా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటాయి. బట్ నేనంటే ఒక నిర్ణయం తీసుకున్నాను. మీకు చెప్పా కదా, రాజకీయం నాకు ప్రాణమైన దానికి దూరం ఉన్న కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దూరం ఉంటా అని చెప్పాను. దానికే కట్టుబడినాను. అంటే ఇది ప్రజలు ఎప్పుడు నేను ఎవరు ప్రజలు కోరితే రాదు, నాకైనా వచ్చాను రాజకీయాల్లోకి. సో రాజకీయాలకు ప్రజలు కోరితే వచ్చేది కాదు. మనకు ముందు దాని మీద ఇష్టం ఉండాలి, మమకారం ఉండాలి, ఒక అంబిషన్ ఉండాలి. అంబిషన్ కంటే ముందు కూడా ప్యాషన్ ఉండాలి. ఏదో ప్రజా జీవితంలో ఉండాలి, ప్రజలకు ఏదో మనం చేయాలి అనే ప్యాషన్తోనే వచ్చాను నేను. ఏదో ఆషామాషిగా రాలేదు.
ఒక ప్యాషన్తోనే, ఒక ఇష్టంతోనే, ఒక ప్రజల మీద మమకారంతోనే వచ్చాను. ప్రజలతోనే నేను మమ్మకమై గడిపాను. కానీ కొంత ప్రత్యేక పరిస్థితిలో తప్పుకుంటానని ఆ మాటగా కట్టుకుంటున్నాను. సార్, రాష్ట్ర విభజన వల్ల మీరు తప్పుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి ఏ విధంగా సాగుతుంది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్? ఖచ్చితంగానే సంతోషం ఏంటంటే ఈ 3 ఏళ్లలో మొదట్లో కొంత భావాలు అటు ఇటుగా ఉన్నా ఇప్పుడు 2 ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వ అధినేతలు కానీ, ప్రజలు కానీ సామరస్యపూర్వకంగా చక్కగా ఎక్కడ ద్వేషభావం లేకుండా, ఎక్కడ భావోద్వేగాలు తాగకుండా కలిసిమెలిసిగా ఉండటం, కలిసిమెలిసిగా పనిచేయడం నిజంగా సంతోషించింది. సో అందరూ ఊహించిన భిన్నంగా ఇవాళ 2 రాష్ట్రాలు కూడా శాంతియుతంగా ఉండటం చాలా సంతోషం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.